హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే ఒక కస్టమర్ బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చిందనమాట స్టిచ్చింగ్ చేయమని. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి, ఇది పాలిస్టర్ కాటన్ కలిపిందనమాట. సో ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిందే అనమాట. వాళ్ళకి బ్లౌజ్ నచ్చి మళ్ళీ ఇంకో బ్లౌజ్ అనేది మనకి ఇచ్చినారు స్టిచ్చింగ్ కోసము. సో ఇక్కడ నడుం సైజ్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, వీళ్ళకి ఎలా తీసుకోవాలి సైజెస్ అనేది పాయింట్ చెప్తాను. ఇప్పుడైతే లైనింగ్ ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఇదేమో స్కేల్ అనమాట. ఇది సమోసా మోడల్లో ఉంటుంది స్కేలు. ఇది తీసుకొని మనము స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ స్కేల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుందన్నమాట కార్నర్ దగ్గర నుంచి. ఇది బుక్ స్టోర్స్లలో అవైలబుల్ ఉంటుందండి. కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ స్టోర్లో అడగండి, మీకు దొరుకుతుంది స్కేలు. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి డాట్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్లు షోల్డర్ వరకు కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనకి 14.5 వస్తుంది. 14.5కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 15.5కి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు 14.5 వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఖర్చుల కోసము కింది సైడ్ పైన సైడ్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 15.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇట్లాస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్కేల్ తోటి ఒక లైన్ గీసుకుందాము. ఇది బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నడుం సైజ్ కొలత తీసుకుందాము ఒకసారి. ఇది ఉక్స్ల పట్టి దగ్గర నుంచి టేప్ తోటి చూడండి, స్టార్టింగ్ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. లాస్ట్ కాజా పట్టి వరకే తీసుకోండి, ఎందుకంటే కాజా పట్టి కూడా ఉంటుంది కాబట్టి దాంతో సహా తీసుకోవాలి. మనకు తీసుకుంటే 34 వచ్చింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నడుం సైజు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 34కి డివైడెడ్ 4 చేసుకోవాలన్నమాట. మనకి 4వ భాగం కావాలి. నడుం సైజ్ కొలత మార్కింగ్ చేసుకోవాలంటే వచ్చిన నడుం సైజ్కి 4వ భాగాన్ని డివైడెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను టేప్తో చూపిస్తున్నాను. 34ని డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి 4 మడతలు వస్తుంది. అది మనకి 8.5 వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ 8.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను నడుం సైజు. అలాగే ఒక 1 ఇంచ్ టక్స్ కోసము, 2 ఇంచులు ఖర్చుల కోసం అనమాట. మీరు ఇక్కడ 2 ఇంచుల బదులు 1.5 పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ క్లాత్ కావాలన్న వాళ్ళు 2 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి ఇది 34 సైజ్ కాబట్టి వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకోండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి, చంకదింపు. చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ కూడా స్కేల్ తోటి లైన్ గీసుకుంటున్నాను అనమాట. ఇటు కూడా ఒక లైన్ గీసుకోండి. సో ఇప్పుడు గీసుకున్నారు కదా, మీకు ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్కి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ మీకు ఒకవేళ స్ట్రైట్ రాలేదంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి 5.5కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. చేసుకుంటే మీకు పైనుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. చంక దగ్గర ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 1.5 పెట్టుకుందామండి. ఇక్కడ చంకదింపు దగ్గర చూడండి, ఇక్కడ 1.5 పెట్టుకోవాలన్నమాట. 1.5 పెట్టుకుంటే ఏంటంటే ముడతలు కానీ ఏది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే 1.5 పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి గీసుకున్నాను. మీకు ఒకవేళ కర్వ్ స్కేల్ తోటి రాలేదు అంటే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని స్లోగా ఇట్లా డౌన్ చేసుకోండి. చూడండి, ఇట్లా మార్కింగ్ తోటి మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ అలా కాదు అన్న వాళ్ళు కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను 2 విధాలుగా చెప్తున్నాను. కర్వ్ స్కేల్ లేకపోతే ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నడుం సైజ్ తోటే మనం చెస్ట్ సైజ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. చూడండి, మనకు నడుం సైజ్ ఎంత వచ్చింది, 34 వచ్చింది. ఆ 34కి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు చెస్ట్ సైజ్ కోసం 4 ఇంచులు యాడ్ చేస్తే 38 వస్తుంది కదా. ఆ 38ని డివైడెడ్ 4 చేసుకోవాలన్నమాట. డివైడెడ్ 4 చేసుకుంటే ఎంత వస్తుందో అదే మనకి చెస్ట్ మెజర్మెంట్ అండి. ఇది ఎవరికైనా సరే చెస్ట్ మెజర్మెంట్ లేని వాళ్ళకి చెప్తున్నాను, తెలియని వాళ్ళకి నడుం సైజ్ తోటి ఎలా తీసుకోవాలనేది. చూసారు కదా, ఇప్పుడు మనం 4 మడతలు టేప్ తోటి వేసుకుంటే 9.5 ఇంచులు వచ్చింది. ఆ 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఖర్చులకి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది
ఇది బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లాజిక్ అనేది నడుము సైజ్తో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూసారు కదా. ఇప్పుడు వీళ్ళకి నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి ఏంది అనేది చెప్తాను చూడండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి, షోల్డర్కి 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచులు. చూసారు కదా. ఇప్పుడు మనం వీళ్ళ నెక్ ఎంత ఉందో చూద్దాం. నెక్ కోసము బ్యాక్ సైడ్ నడుముని డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా చూడండి, జాయింట్ల దగ్గర నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. చూసారు కదా నెక్ పాయింట్, అది టేప్ తోటి కొలుచుకోండి. మనకి 5.5 ఇంచులు వచ్చింది వీళ్ళకి. ఈ 5.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని ఖర్చుల కోసం పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు పెట్టుకుంటే మనకు ఖర్చులతోటి స్టిచ్చింగ్కి హెమ్మింగ్ పట్ అవన్నీ పోగా మనకు 5.5 వస్తుంది అనమాట. ఇక్కడ నెక్ విడత దగ్గర కూడా 2.5 ఇంచులు పెట్టుకున్నాను, లేదంటే పావుదొక 3 ఇంచులు పెట్టుకున్నా పర్లేదన్నమాట. సో చూసారు కదా, దీన్ని ఒక బాక్స్లా గీసుకోవాలి. స్కేల్ తోటి గీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకుంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీకు. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాను. పెట్టుకొని కర్వ్ స్కేల్ తోటి గీసుకుంటున్నాను. కర్వ్ స్కేల్ తోటి గీసుకుంటే మనకి పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది అనమాట. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కర్వ్ స్కేల్ లేకుండా కూడా గీయొచ్చు అనమాట. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే, ప్రాక్టీస్ లేని వాళ్ళైతే ఇలా గీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నడుం దగ్గర టక్స్ ఎలా మెజర్మెంట్ చేయాలో చూద్దాము. మనం ఇందాక 8.5కి మార్కింగ్ పెట్టాం కదా, ఆ 8.5ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకుంటే వచ్చిన పాయింట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోండి. వీళ్ళకి టక్స్ లెంత్ వచ్చేసి పెట్టుకొని ఇట్లా మార్కింగ్ గీసుకోవాలి. గీసుకొని మనము అటు సైడ్కి ఒక 1/4 ఇంచు ఉండాలి, ఇటు సైడ్కి ఒక 1/4 ఇంచు తోటి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ పడాలి కాబట్టి అది ఎలా పడాలంటే ఇక్కడ రన్నర్ అనేది ఒకటి దొరుకుతుందండి, ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట. ఈ రన్నర్ తోటి మనం ఇక్కడ ఎలా అయితే డ్రా చేసామో అలాగే దాని మీద రఫ్ చేసుకుంటే సేమ్ అదే డిజైన్ అనేది బ్యాక్ సైడ్ పడుతుందన్నమాట. ఇది మీరు మిషన్ టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ దగ్గర దొరుకుతుంది ఆ రన్నర్ అనేది. ఆ షాప్లో అడగండి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందామండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. చాలామందికి రీచ్ అయ్యి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. సో ఇక్కడ నడుము దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి సిజర్ తోటి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పార్ట్కి మనం ఏదైతే టక్స్ మనం రఫ్ చేసుకున్నాం కదా రన్నర్ తోటి, ఆ మార్కింగ్ పడింది అనమాట. పడిన దగ్గర సేమ్ అది ఎలా పడిందో అలాగే మార్కింగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ చూసారు కదా, హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కోసం నేను 4 మడతలు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకొని కింద ఒక 1/4 ఇంచు మందం అనేది స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చూడండి, మీరు ఇలా పెట్టుకొని లైన్ గీసుకుంటే మనకి స్ట్రైట్గా అనేది లైన్ వస్తుంది అనమాట. క్రాస్ ఎంత ఉంది ఏందనేది కూడా వస్తుంది. ఈ స్కేల్ అనేది మీరు కంపల్సరీ తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు మళ్ళీ సైజ్ బ్లౌజ్ తీసుకుందాము. తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉంది, ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది అనేది కూడా కొలుచుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాండ్ లెంత్ కొలుచుకుంటున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఉందండి వీళ్ళకి. చూసారు కదా, 5.5 ఇంచులు ఉంది. అలాగే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా చూసేసుకుందాము ఒకేసారి. ఇది కూడా షోల్డర్ పాయింట్ నుంచి చంక దగ్గర లాస్ట్ జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు చూసుకోవాలన్నమాట. చూడండి, చూసారు కదా, ఇక్కడ వరకు ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే మనకి తెలిసిపోతుంది ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందనేది. మరీ టైట్గా లాగొద్దు అనమాట, లూజ్గా లాగాలి, మరీ టైట్గా పట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, వీళ్ళ సైజు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది మనకి, 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసము ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి ఖర్చులకి వెళ్తుంది కాబట్టి స్టిచ్చింగ్లోకి, అందుకే 1/2 ఇంచు నేను మార్కింగ్ చెప్తున్నాను. సో ఇక్కడ కూడా అంతేనండి, 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక లైన్ గీసుకుందాము. మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు చంకదింపు తీసుకుందామండి.
చంకదింపు వచ్చి వీళ్ళకి 3 ఇంచులు తీసుకోండి. అంతకంటే తక్కువ తీసుకోవద్దు అనమాట. 3.5 ఇంచులు తీసుకున్నా పర్లేదు కానీ 3 ఇంచుల కంటే తక్కువ తీసుకోవద్దు. 34 సైజు వాళ్ళకి తీసుకున్నాయి. ఇక్కడ ఒక గీత పెట్టుకుందాము మన గుర్తు కోసము. అలాగే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కొలుచుకుందాం అనమాట. హ్యాండ్ రౌండ్ ఎంత ఉందనేది. హ్యాండ్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి 6.5 ఉందండి. చూడండి 6.5 ఉంది కదా, ఇక్కడ ఒక 6.5కి ఒక మార్కింగ్ చేసుకుందాము. ఖర్చుల కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ కొద్ది తక్కువ ఉంది. అలాగే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది కదా ఇందాక కొలుచుకుంటే సైజ్ బ్లౌజ్కి. సో 8.5కి ఒక మార్కింగ్. ఖర్చులకు అనేది మనము జాయింట్లు పడతాయి అన్నమాట. వీళ్ళకి క్లాత్ కొద్ది తక్కువ ఉంది కాబట్టి జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు గీత గీసుకున్నాం కదా, ఇప్పుడు కర్వ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి లాస్ట్ ఆమ్ రౌండ్ లూజ్కి ఇక్కడ ఒక గీత గీసుకోండి. చూడండి ఇట్లా గీత గీసుకున్న తర్వాత 2.5 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి గీత గీసుకోవాలన్నమాట. గీసుకుంటే మనకి షోల్డర్ దగ్గర మనకి చంక దగ్గర ముడతలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ 1 ఇంచ్ నుంచి చంకదింపు దగ్గరికి ఇట్లా డౌన్గా మార్కింగ్ తీసుకోవాలి, లైన్ గీసుకోవాలి. చూడండి ఇట్లా గీసుకుంటే మీకు ఈ ముడతలు అనేది రాదనమాట. చూడండి ఇలా స్లోగా హ్యాండ్ తోటి అయితే ఇలా గీసుకోవాలన్నమాట. నేను కర్వ్ స్కేల్ తోటి అయితే మీకు చూపించినాను. హ్యాండ్ తోటి కూడా ఇలా గీసుకోవాలి. ఇంకోసారి నేను హ్యాండ్ తోటి కూడా డ్రా తీసి చూపిస్తాను. ఇంకో బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్స్ కటింగ్లో కూడా సపరేట్గా చేసి పెడతాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఏదైతే ఆమ్ రౌండ్ లూజ్ ఉందో అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గరికి టేప్ని సగానికి మడత వేసుకుంటే మనకి ఏదైతే సగానికి మడత వస్తుందో అక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి 3/4 ఇంచు లోపలికి తీసుకోండి. 1/2 ఇంచు కూడా వద్దు, 3/4 ఇంచు తీసుకుంటే ఇక్కడ పట్టేసినట్టుగా రాదనమాట. నీటి ఫినిషింగ్ తోటి వస్తుంది. 3/4 ఇంచు తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడైతే 1 ఇంచ్ ఉందో అక్కడ నుంచి స్లోగా డౌన్ చేసుకుంటూ అక్కడ ఆమ్ రౌండ్ దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్ తోటి చూపించాను, ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి కూడా చూపిస్తున్నాను. ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇలా నీటి ఫినిషింగ్ తోటి వస్తుంది. మనకి ముడతలు రావడం కానీ పట్టేసినట్టు కానీ ఉండదు అనమాట. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. మీకు ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూడండి వెళ్ళి. చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. హ్యాండ్ కటింగ్ 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే వీడియో లెంత్ అయినా కూడా పర్లేదని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ కోసం అని చెప్పేసి వీడియో పెడుతున్నాను. వీడియో లెంత్ అయినా పర్లేదని. ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నామో దానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది టిక్స్ పెట్టుకోవాలి, గుర్తు కోసం అనమాట, ఇంటూ మార్క్ పెట్టుకునేది. సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ పెట్టుకొని క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్లో వేసుకోవాలన్నమాట క్లాత్. స్ట్రైట్ కటింగ్ ఉంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి. మనం బోట్ నెక్స్కి పెట్టుకుంటాం కదా స్ట్రైట్గా అలా అనమాట. లేదు క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. చాలా వాటికి చాలామంది క్రాస్ కటింగే యూజ్ చేస్తారండి. పెట్టుకొని అది ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మనం నెక్ ఎలా తీసుకోవాలి ఏందనేది. ఇప్పుడు వీళ్ళది ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ ఉంది కదండి టక్స్, అది మన ఖర్చుల కోసం ఆ 2 ఇంచుల మార్కింగ్ కూడా గీత పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ లూజ్ దగ్గర ఏంటంటే మనం ఏదైతే ఇందాక 1.5 పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు లోపలికి గీత గీసుకోవాలి. గీత గీసుకొని ఇలా అనేది డ్రా చేసుకుంటే మనకి చంకదింపు ఫ్రంట్ సైడ్ చంకదింపు లోతు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీల దగ్గర నడుము దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుందండి, 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా చేసుకొని ఇక్కడ కూడా స్కేల్ తోటి లైన్ గీసుకుందాము. చూడండి ఇక్కడ గీసుకున్నాం కదా. ఇప్పుడు గీసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఉక్స్ల సైడ్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి అది ఎలా తీసుకోవాలనేది చూద్దాం. టేప్ తోటి నేను షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుంటున్నాను. కొలుచుకుంటే మనకి ఇక్కడ 6.5 ఇంచెస్ వచ్చింది. చూడండి 6.5 ఇంచెస్ వచ్చింది షోల్డర్ వీళ్ళకి ఫ్రంట్ నెక్ అయితే. సో అది అలాగే నేను 6.5 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నెక్ విడత కూడా వచ్చేసి 2.5 ఇంచులకి పెట్టుకుంటున్నాను అనమాట.
పెట్టుకొని మనము రౌండ్ నెక్, ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ గీసుకుంటున్నాను. మీరు లేదు స్క్వేర్ ఏదైనా పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ బదులు. సో ఇప్పుడు నేను రౌండ్ నెక్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ రౌండ్ గీసుకున్న తర్వాత మీకు అలాగే సైజ్ బ్లౌజ్ తోటి కూడా చూపిస్తానండి. నెక్ అనేది ఎలా వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా మీకు సైజ్ బ్లౌజ్ పెట్టి మరీ చూపిస్తాను. చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది గీత గీసుకుందాము. ఎందుకంటే ఇది మనకు ఖర్చులలోకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ గీత గీసుకుంటున్నాను. గీసుకొని ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది కదా, చూసారు కదా. కొద్దిగా ఒక 1 పాయింట్ తేడా అయిందంటే చూడండి, ఒక 1 పాయింట్ గీతనే తేడా అయింది. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి బెల్ట్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇది ఉక్సుల సైడ్ నుంచే కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. 2.5 ఇంచుల నుంచి మళ్ళీ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. 2.5 ఇంచులకి మధ్యలో సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని కింద 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ డాట్ కోసం 1 ఇంచ్ డౌన్ తీసుకుంటే మనకి మంచిగా నుంచున్నట్టుగా నీట్గా వస్తుంది అనమాట. నడుం సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది పైకి డౌన్ తీసుకోవాలంతే. ఇప్పుడు మనము గీతలు గీసుకుందాం. ఎట్లా మార్కింగ్ చేసుకుందాం, ఇట్లా స్కేల్ తోటి గీత గీసుకోవాలి. సో ఇక్కడ మనం గీత అయితే గీసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందామండి. మనం ఎట్లయితే మార్కింగ్ తీసుకున్నామో అట్లనే సేమ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ డాట్స్ అనేది చెప్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, మళ్ళీ ఇంకొక వీడియో కూడా మీకు క్లారిటీగా వీడియో చేసి పెడతాను. సో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలనే వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎలా ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి చూద్దాము. పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని గీత గీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఇక్కడ వదిలేసుకొని ఈ 1/2 ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి కింది నడుం వరకు జాయింట్ చూసుకొని ఎంత వచ్చిందో దానికి సగానికి ఒక గీత గీసుకుందాం. చూడండి, సగానికి గీత గీసుకొని ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఉక్సుల సైడ్ డాట్ అనమాట. అలాగే ఈ షేప్ బెల్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు అనమాట. ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచులు సరిపోతుంది. ఇది అందరికైతే 2.5 ఇంచులు పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట. హెవీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఏది ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నది గీత గీసుకుందామండి. గీసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మిడిల్ డాట్ మన చంకదింపు దగ్గర డాట్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ రెండింటికి మిడిల్లో డాట్ తీసుకోవాలి. అది అప్పుడు మనకి సమోసా మోడల్ షేప్లో వస్తుంది అనమాట. మీకు లేదు అలా మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి 6.5 ఇంచులకి మీరు మార్కింగ్ చేసుకోండి. చూడండి, 6.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఈ వీటికి సెంటర్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, 4 ఇంచులు పొడవు ఉండాలన్నమాట. ఉక్సుల పట్టి దగ్గర నుంచి 4 ఇంచులు పొడవు అనేది ఉండాలి. చూసారు కదా, 3.5 పెట్టుకున్నా కూడా పర్లేదు. 3.5, 4 ఇంచులు అంతే అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని మీరు చూసుకోండి ఒకసారి. నేను చెప్పిన దానికంటే మీరు చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందో. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఈ రన్నర్ తోటి మనం ఏదో ఎలా ఉందో అలా గీత గీసుకుంటే రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుందన్నమాట. మనం ఫ్రంట్ సైడ్ ఎలా డాట్స్ పెట్టుకున్నామో సేమ్ అలాగే వస్తుంది ప్రింట్ అనేది. కొత్తగా చెప్తున్నాను కదా, మళ్ళీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ రన్నర్ అనేది లేని వాళ్ళు మీరు కొనుక్కోండి. టైలర్ షాప్ మెటీరియల్ షాప్స్లలో దొరుకుతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా గీతలు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు టక్స్ ఇచ్చుకుందాం సిజర్ తోటి, గుర్తు కోసం అనమాట. ఇది మీకు ఈ కటింగ్ ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఉంటే కూడా నాకు కింద కామెంట్ చేయండి, మీకు ఎలా చెప్పాలి ఏంటనేది కూడా. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూద్దాము. ఇది మిగిలిపోయిన క్లాత్ అనమాట. ఇందులోనే మనం హ్యాండ్స్ జాయింట్స్ తీసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ కోసం ముందు డబల్ ఫోల్డింగ్ క్లాత్ వేసుకొని ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ పార్ట్ తోటి మనం సైజ్ అనేది తీసుకోవాలన్నమాట.
చూడండి బ్యాక్ పార్ట్ నడుము సైజ్ ఎంత ఉందో మనం కటింగ్ చేసుకుని సేమ్ అంతే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని వీళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఉక్స్ల సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఆ 3.5 దగ్గర నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచులకు 2.5 ఒకటి, ఈ లాస్ట్ నడుము జాయింట్ దగ్గర 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా వస్తుందన్నమాట మీకు. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ కాదు తక్కువ కాకుండా. ఇంకొంతమంది ఎక్కువ కావాలంటారు కదా, వాళ్ళకి మీరు ఇంకొద్దిగా 4 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ మిగిలిపోయిన చెప్తున్నాను కదా ఇందాక మిగిలిన క్లాత్లో హ్యాండ్ జాయింట్స్ అనేది కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా ఒక వీడియో సపరేట్ ఒక వీడియో కూడా చేసి పెడతానండి. సో వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పి ఎక్కువ లెంత్ అయినా పర్లేదని వీడియో అనేది నేను స్లోగానే పెడుతున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియోస్ అనేది ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. కొంచెం 1-2 డేస్ లేట్ అయినా కూడా మీకు వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బ్లౌజ్ కటింగ్వి, శారీ కుచ్చులు అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎంతమంది చూసారనేది కూడా నాకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నడుము సైజ్ తోటి మనం ఎలా కటింగ్ చేయాలనేది. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో అయితే మీకు మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే, జై హింద్ అన్నమాట.